కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్కు తరలింపు. మత్తులోకి నెట్టి బంగారం, వెండి ఆభరణాలు అపహరించిన నిందితుడు అరెస్ట్, 48 గంటల్లో కేసు ఛేదించిన ఎల్లారెడ్డి పోలీసులు. 48 గంటల్లో కేసు ఛేదన. చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా స్వాధీనం. కేసు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి సీఐ డి రాజారెడ్డి. తేదీ నవంబర్ 11, 2026న. ఫిర్యాదుదారుడు తలారి సంగయ్య తన తల్లి తలారి దుర్గవ్వ మరియు పక్కింటి మహిళ కుక్కల పోసవ్వతో కలిసి ఇంటివద్ద ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి బెయిల్ పనిమీద వచ్చానని చెప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం వారికి కల్లు తాగించి వారు అప్రమత్తంగా లేని సమయంలో తలారి దుర్గవ్వను బలవంతంగా కిందకు వంచి ఆమె మెడలో ఉన్న సుమారు 12 గ్రాముల బంగారు గుండ్ల తాడును తెంచుకొని కుక్కల పోసవ్వ చేతికి ఉన్న సుమారు 40 గ్రాముల వెండి పట్టే కడెను లాక్కొని అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నమస్కారం, నేను మీ ఎల్లారెడ్డి సిఐ మాట్లాడుతున్నాను. నిన్న ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు జరిగినటువంటి దొంగతనం, లింగారెడ్డిపేట విలేజ్లో జరిగినటువంటి దొంగతనం కేసులో తలారి సంగయ్య అని చెప్పేసి ఫిర్యాదు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గుర్రెల కాశవ్వ ఇంట్లో జరిగినటువంటి సంఘటన వల్ల ఫిర్యాదు యొక్క తల్లి దుర్గవ్వ గుండ్ల పేరు, దాదాపు 12 గ్రాముల అటువంటి బంగారు పేరు, అదేవిధంగా కుక్కల పోషవకు సంబంధించినటువంటి వెండి కడియ 4 తులాలకు సంబంధించింది ఒక గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించినాడని ఫిర్యాదు కూడా. అట్టి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ కేసును 48 గంటల వ్యవధిలోనే దొంగని పట్టుకొని అదేవిధంగా దొంగిలించినటువంటి మొత్తం సొత్తును కూడా 100% సొత్తును కూడా రికవరీ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నిందితుడిని సాంకేతిక ఆధారాలు మరియు సమాచారం సేకరించడంతోనే పట్టుకోవడం జరిగింది. ఇట్టి దొంగతనం కేసు ఛేదనలో కీలకంగా వహించినటువంటి కానిస్టేబుల్స్ శ్యామ్ మరియు ఇద్రీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి చోరీ చేసినటువంటి స్థితిని స్వాధీనం చేసుకొని కోర్టుకు పంపడం